హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో కంటిన్యూ చేస్తున్నానండి. ఇవైతే కిచెన్ మోడల్స్ చూడండి ఎంత క్లాస్గా ఉందో. మొత్తం ఈ థీమ్ అంతా వైట్ అన్నమాట, మిల్కీ వైట్ అన్నమాట. చాలా బాగుందండి. అటు ఇటు కూడా అదొక మోడల్, ఇదొక మోడల్. చాలా అంటే చాలా బాగున్నాయి. మంచి కలర్ కాంబినేషన్స్లో ఉంటాయి. ఇక్కడైతే ఇదొక థీమ్ అండి, చిన్నది డైనింగ్ హాల్ అన్నమాట. డైనింగ్ హాల్ సెటప్ అలాగా. ఇది చూడండి ఫుల్ మొత్తం వుడెన్ అండి. ఇక్కడేమో గ్లాస్ జార్స్, అంటే మనం స్టోరేజ్ చేసుకునేవి అన్నమాట. ఆ టీమ్కి ఇవి బాగుంటాయి. ఇలా చూడండి ఎంత బాగుంది. ఇది మొత్తం వుడెన్ టీమ్. అదేమో కిచెన్, ఇదేమో డైనింగ్ టేబుల్. ఆ ల్యాంప్స్ కానీ ఆ కాంబినేషన్ కానీ చాలా బాగుంటాయండి. బాగా చూపిస్తారు ఇక్కడ. మీకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, మనకి ఒక ఐడియా వస్తుందని. ఇది చిన్న కిచెన్, ఇది వైట్ థీమ్లోనే ఉంది. ఇవేమో ఐస్ క్యూబ్స్ ట్రేస్ అండి, సిలికాన్వి. అడుగున సిలికాన్ ఉంటుందన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. మనం 99 కొన్నా 9000 కొన్నా ఒకటే క్వాలిటీ. చాలా బాగుంటాయి ఇక్కడ క్వాలిటీ అయితే. ఇదేమో డిష్ వాష్ టైప్లో, ఇది దాంట్లో లిక్విడ్ వేసి గిన్నెలు క్లీన్ చేసుకునేవ్వండి. ఇవి కూడా చాలా బాగుంటాయి. 2 కలర్స్ ఉన్నాయి. ఈ కిచెన్ చూడండి, వెనకాల వాల్ కలర్కి ఆ వైట్కి చూసారా ఎంత బాగుందో. అలా ఉంటాయండి, బాగుంటాయి. ఇది కూడా చూడండి వైట్ థీమ్లో. ఆ వైట్ థీమ్కి ఆ ప్లేట్స్ ఆ కాంబినేషన్ అన్నమాట. ఆ థీమ్స్ కానీ ఆ కాంబినేషన్ కానీ చాలా బాగుంటాయి. చూసారా కప్స్ అవి సేమ్ కలర్ ఉన్నాయి. మిల్కీ వైట్, బ్లాక్ కలర్ గ్లాస్ స్టవ్ ఇచ్చారు, ఎలక్ట్రికల్ అన్నమాట. బ్లాక్ కలర్ మిక్సీ. ఇది కూడా చాలా బాగుందండి. స్టాండ్ మనకు అలా వెనకాల సెటప్ చూసారా, వాల్ స్టిక్కర్ ఉంటుంది. వాల్ స్టిక్కర్కి మనం అలా సెట్ చేసుకునేలామాట. ఆ వెనకాల స్టిక్కర్కి మనం అలా సెట్ చేసుకునేదానికి ఒక టేబుల్, మనం ఏదైనా వర్క్ చేసుకోవడానికి. ఇది డైనింగ్ టేబుల్. ఆ ల్యాంప్స్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి. అవి కూడా చాలా బాగుంటాయి. నేను వీకెండ్ వెళ్ళాను కదండి, చాలా ఎక్కువ క్లౌడ్ ఉంది. నాకు వీడియోస్ తీయడానికి కూడా అవ్వలేదు. చాలా కష్టపడి తీసానండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇది బ్లాక్ కలర్ థీమ్ అండి, గ్రానైట్ మాట మొత్తం. ఇది కూడా చాలా బాగుంది. షింక్ వచ్చింది. ఆ షింక్ దగ్గర అలా స్టాండ్ మాట, మనం అన్నీ హోల్డ్ చేసుకోవడానికి. ఇది కూడా చాలా బాగుందండి. స్టవ్ ఇప్పటివరకు మనం లోపల ఫిట్ చేసి చూసాం కదా, ఇది పైకి ఉంది. ఇది ఒక మోడల్ అన్నమాట. ఇలా చిన్న ఫ్యామిలీకి ఇది కూడా చాలా బాగుంటుందండి. స్టోరేజ్ చూసారా స్టాండ్, అలా అన్నమాట. బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. మా వాళ్ళకి ఇది నచ్చిందంట. ఇది కూడా అన్నీ ఫిక్స్డ్ అండి. ఓవెన్ కూడా చాలా బాగుంది. ఇది ఆ స్టవ్ ఎలక్ట్రికల్ అండి. కుక్కర్ ఐటమ్స్ కూడా మొత్తం A to Z దొరుకుతాయి మాకు. ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయండి. ఇదేమో ఓవెన్ ఫిక్స్డ్ అండి, లోపల ఫిక్స్ అయి ఉంటుంది ఓవెన్. ఆ స్టాండ్ కూడా చూసారా, ఇది పార్ట్ అండి, పాల్ గిన్నె. ఇది కూడా కింద స్టాండ్ చూసారా, అంటే గ్రానైట్ మీద ఏమి గీతలు పడకుండా. ఆ స్టాండ్ కూడా క్వాలిటీ బాగుంటుంది. నేను ఇది కొనమని అడిగాను మా ఆయన. ఆల్రెడీ ఉంది కదా ఎందుకు అని అన్నారు, తిట్టారు కూడా. ఉన్నాయి అడుగుతావు ఎందుకు. కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయండి. నేను ఏదోటి అనిపించుకోపోతున్నా మనిషి అంతా ఉంటుందండి. ఇప్పుడు షింక్ కూడా 2 టైప్స్ వస్తున్నాయి కదండి, అంటే 2 పార్టీషన్స్ లాగా. అది కూడా చాలా బాగుంది. ఆ ఫ్రిడ్జ్ ఏమో అది కూడా ఫిక్స్డ్ అండి, లోపలికి డబుల్ డోర్ మాట. ఇదైతే పెద్దది కిచెన్, చాలా బాగుంది. డైనింగ్ టేబుల్ వచ్చింది. చాలా బాగుందండి. ఆనియన్ బాస్కెట్ మాట అది. దాంట్లో చక్కగా ఆనియన్స్ అండ్ గార్లిక్ టైప్లో పేపర్స్తో చేసి పెట్టారు. ఆ బాస్కెట్ కూడా చాలా బాగుంది. ముందు వీడియోలో చూపించాను కదండి మీకు, వైట్, బ్లాక్, గ్రీన్. చాలా బాగున్నాయి అవి కూడా. ఇది చూడండి, ఓన్లీ గ్లాసెస్ పెట్టున్నాయి. బార్ కౌంటర్లు అన్నమాట. చాలామంది ఇష్టపడతారు కదండి పెట్టుకోవడానికి. అలా ఇది వచ్చి డైనింగ్ టేబుల్ పెద్దది, 12 చైర్స్ అనుకుంటా. 8 టేబుల్స్ అండి, 8 చైర్స్. ఇది కూడా చాలా బాగుంది. పైన ల్యాంప్స్ కానీ, కింద ఫ్లోర్ మ్యాట్ కానీ. ఇది కూడా చాలా బాగుందండి.
నేను వీడియోస్ అయితే చాలా కష్టపడి చేస్తున్నానండి. నేను వెళ్ళినప్పుడు తీసి పెట్టట్లేదు అవి. వీడియోస్ తీయడానికి మాత్రమే నేను వెళ్తున్నాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇది లాండ్రీ రూమ్ అండి. ఇది కూడా చాలా బాగుంది ఐడియా. జస్ట్ అన్నీ మొత్తం లాండ్రీ అన్ని సంబంధించినవన్నీ దీంట్లో పెట్టేసుకోవడానికి. అలా హ్యాంగర్స్ ఇచ్చారు, బాగుంది. ఇది కూడా చాలామంది అనుకుంటున్నారు నేను వీడియోస్ చేస్తుంటుంటే పనిలోకి వెళ్ళి షూట్ చేస్తున్నాను అనుకుంటున్నాను, కానీ కాదండి. ఈ వీడియోస్ చేయడం కోసమే వెళ్తున్నాను నేను. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇది కూడా చాలా బాగుందండి. గిన్నె ఐరన్ది. అది ఎంత వెయిట్ ఉందంటే అంత వెయిట్ ఉంది. చాలా బాగుంది. కాస్ట్ కూడా అలాగే ఉంది, దానికి తగ్గట్టే ఉంది కాస్ట్ కూడా. ఇది కూడా వుడ్డేనేనండి. ఈ కిచెన్ థీమ్ కూడా. నా వీడియోస్ చూస్తే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీకు చెప్తే నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఈ బాటిల్ చూడగానే యాక్చువల్లీ నాకు పానీపూరి వాటర్ గుర్తొచ్చిందండి. నాకు భలే అనిపించింది. నేను పానీపూరి వాటర్ దీంట్లో బాగుంటుంది కదా అని మా పాపతో మాట్లాడుతుంటే మా హస్బెండ్ ఇలా చూస్తున్నారు. ఎందుకంటే బయట ఫుడ్